ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనమైనది. ఆ వాగ్దాన లేఖన భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని దేవుడు అపోస్తలుడైన పౌలు గారికి ఇస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు అపోస్తలుడైన పౌలు గారికి ఇచ్చిన విషయాన్ని పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో పంచుకుంటున్నట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు అపోస్తలుడైన పౌలు గారితో చెప్పారంట. దేవుడు ఎందుకు ఈ వాగ్దానాన్ని పౌలు గారికి ఇచ్చారు అని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు దేవుని దగ్గర ఒక విషయాన్ని ప్రార్థించారు, ఒక ప్రార్థన విన్నపాన్ని పెట్టారు, ఒక ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ ప్రార్థన కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాల్లో మనకు కనబడుతుంటుందండి. పౌలు గారు ఏమని ప్రార్థించారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడనని అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఈ విషయమై దేవునికి ముమ్మారు ప్రార్థన చేశారని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పౌలు గారి ప్రార్థన ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో కాలంగా పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు అనేది ఉందంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళు అనేది పౌలు గారిని నలగొట్టడానికి సాతాను యొక్క దూతగా పనిచేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని విషయమై పౌలు గారు దేవుని దగ్గర ముమ్మారు ప్రార్థన చేశారు. అయితే ఇంతకీ ఈ ముళ్ళు ఏమిటి అని మనం ఆలోచిస్తే కనుక బైబిల్ పండితుల అభిప్రాయాలు వివిధ రకాలుగా మనకు కనబడుతుంటాయి. కొంతమంది బైబిల్ పండితులు ఈ ముళ్ళని ఏమని అన్నారంటే ఒక వ్యాధి అయ్యి ఉండవచ్చని కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారు. ఇంకొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి యొక్క భ్రష్ట స్వభావమే ఈ ముళ్ళని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇంకొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషిలో ఉన్న శరీర స్వభావమే ఈ ముళ్ళని కొంతమంది అభిప్రాయపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పౌలు గారి విషయానికి మనం ఆలోచిస్తే పౌలు గారు దేవునికి ప్రార్థించారు. అయితే పౌలు గారు ఏమని అనుకున్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుడు తాను అనుభవించేలా ఏర్పాటు చేసిన ముళ్ళు అనే విషయాన్ని పౌలు గారు అనుకున్నారు. కానీ అది ఏమిటనే విషయము దేవుని ద్వారా పౌలు గారికి బయలుపరచబడిందంటే అది సాతాను దూత అనే విషయము పౌలు గారికి దేవునికి ప్రార్థించడం ద్వారా బయలుపరచబడిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పౌలు గారిలో ప్రియమైన దేవుని బిడ్డలారా ముళ్ళు అనేది ఉంది. అది దేనికంటే ఆ సాతాను దూత పౌలు గారిని శోధించడం అంటే శారీరకంగా శోధించడానికి, మానసికంగా శోధించడానికి, ఆధ్యాత్మికంగా సాతాను దూత పౌలు గారిని శోధించడానికి ఆ ముళ్ళుగా పౌలు గారి శరీరంలో ఉన్నట్లు మనం చూస్తుంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనకు తెలియజేయబడుతుంది. అద్భుతమైన ఆత్మీయ విషయం మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళు పౌలు గారిని వేధించేది, బాధించేది. అయితే దేవుడు ఏం చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ముళ్ళును పౌలు గారి శరీరంలో తీయలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన సంపూర్ణ, అక్కడ మనకు కనబడుతుంది కదండి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు పౌలు గారితో చెప్తూ ఉన్నారు. ఆయన కృప దేవుడు పౌలు గారికి దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక శ్రేష్టమైన దాన్ని పౌలు గారి శరీరం నుండి దేవుడు ఆ ముళ్ళుని తీసివేయలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైనది ఆ ముళ్ళుని ద్వారా తనకు కలిగే బాధని, ఆ ముళ్ళు ద్వారా తనకు కలిగే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కలిగే బాధని ఎదుర్కొనడానికి ఒక శ్రేష్టమైనది దేవుడు పౌలు గారికి దయచేశారు. ఆ శ్రేష్టమైనది ఏమిటంటే దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వ కృప నిధి యొక్క దేవుడని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నట్లు మనం చూస్తుంటాం. ఆయన సర్వ కృప నిధి యొక్క దేవుడు. పౌలు గారి జీవితంలో మనం చూస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ముళ్ళు సాతాను దూతగా పౌలు గారి శరీరంలో పనిచేస్తూ పౌలు గారిని వేధించేది, బాధ పెట్టేది, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బాధ పెట్టేది. కానీ దేవుడు ఆ ముళ్ళుని తీసివేయలేదు.
ఆ ముళ్ళు ద్వారా తనకు కలిగే బాధను ఎదుర్కొనడానికి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పౌలు గారికి అక్కడ ఇస్తున్నారు. ఏంటంటే ఆయన కృప, నా కృప నీకు చాలని దేవుడు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ముళ్ళును భరించగలిగేలా, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని పరిస్థితుల్లో ఆ ముళ్ళు ద్వారా తనకు బాధ కలిగినా దాన్ని భరించగలిగేలా, అంతేకాకుండా ఆధ్యాత్మిక లాభము పౌలు గారు తన జీవితంలో పొందేలా, సాతాను దూత అసూయపడేలా, అలసిపోయేలా, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను దూత విసుగు చెందేలా, చతికల పడేలా, ప్రియమైన దేవుని బిడ్డలారా, తల క్రింద దించుకునేలా, సాతాను యొక్క తల క్రింద దించుకునేలా, ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అతిశయించేలా, రెట్టించిన ఉత్సాహంతో దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళాలా దేవుడు ఏం చేశారంటే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పౌలు గారికి ఆ సందర్భంలో ఇస్తున్నారు. అదే ఏమిటండి? ఆయన యొక్క కృప. దేవుని యొక్క కృప ఎంతో శ్రేష్టమైనదండి. దేవుని కృపను మన జీవితంలో మనం పొందుకున్నప్పుడు మనకి ఎదురే ప్రతి కీడు నుండి మనం కాపాడబడతాం. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక విషయం కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తుంటే కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసము ద్వారా కృపా చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము చేత దేవుని యొక్క కృప చేతనే మనం కాపాడబడుచున్నామంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృపకు ఎంతో విలువ ఉంది. ఆయన కృప ఎంతో శ్రేష్టమైనది. నిజమే, పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళని దేవుడు తీసివేయలేదు, కానీ దాన్ని ఎదుర్కొనడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని భరించేలా, దాన్ని ఎదుర్కొంటూ దాన్ని భరిస్తూ ఇంకా దేవుని కొరకు ఇంకా ఎక్కువగా పనిచేసేలా, ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువగా దేవునిలో స్థిరపడేలా, అంతేకాకుండా రెట్టించిన ఉత్సాహంతో దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళాలా దేవుడు తన కృపను పౌలు గారికి తన జీవితంలో అందించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు పౌలు గారికి కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని పని చేస్తున్న దేవుని సేవకులకు, దేవుని సువార్తను ప్రకటిస్తున్న సువార్థికులకు, దేవునిలో బలంగా ఉంటున్న విశ్వాసులకు సాతాను ద్వారా ఎన్నో సమస్యలు వారు శోధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునిలో నమ్మకంగా ఉండగలిగితే ఆయన కృపను, ఆయన శ్రేష్టమైన కృపను మనకు అనుగ్రహించి సాతాను పన్నే ప్రతి పన్నాగం నుండి మనల్ని కాపాడే దేవుడు, నీవు నిన్ను ఆరాధిస్తున్న దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వసిద్దాం, నమ్ముదాం, ఆయన యందు నమ్మిక కలిగి జీవిద్దాం. ఆయన కృపను, ఆయన ఇచ్చే శ్రేష్టమైన కృపను మన జీవితంలో మనం పొందుకుందాం. తద్వారా సాతాను మనకి వ్యతిరేకంగా చేసే ప్రతి పన్నాగం నుండి దేవుని కృప ద్వారా మనం కాపాడబడదాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికుడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపురాంతం మనం ముగించుకుందామని అందరూ కళ్ళు మూసుకొని తల వంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి మా జీవిత ప్రయాణంలో మేము ఆధ్యాత్మికంగా, శారీరకంగా మా జీవితంలో, మా ప్రయాణాల్లో మేము ముందుకు వెళ్తున్నప్పుడు సాతాను ద్వారా ఎన్నో పన్నాగాలు ఎదురవుతూ ఉంటాయి దేవా. అయితే వాటిని మమ్మల్ని కాపాడడానికి, వాటిని మేము జయించేలా నీ శ్రేష్టమైన కృపను మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, నీ కృపని వాగ్దానాన్ని ఉన్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో పొందుకునేలా, వారి జీవితాలు అనుభవించగలిగేలా మీరు కార్యం జరిగించండి. తద్వారా వారి జీవితంలో, వారి జీవిత ప్రయాణంలో వారు ముందుకు వెళ్తున్నప్పుడు ఇటువంటి కీడు సాతాను వారికి ముందు పొంచి ఉన్న దాని నుండి కాపాడే నీ కృపను వారి జీవితంలో ఆశీర్వాదంగా పొందుకొని దాన్ని జయించగలిగేలా అద్భుత కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని ఉన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాల పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.